హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఇన్ మాల్దీవ్స్లో మోనికా. సో ఈరోజైతే మేము ఫస్ట్ టైం మాల్దీవ్స్ డొమెస్టిక్లో ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. ఇంతవరకు మనం ఇంటర్నేషనల్ ట్రిప్సే మేము వెళ్ళాము. ఇది ఫస్ట్ ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి బై ఫ్లైట్ వెళ్తున్నాము. మినీ ఫ్లైట్స్ ఉంటాయి కదా, అందులో అనమాట. ఇంటర్నేషనల్కి ఎలా 3 hours బిఫోర్ అంటారో, డొమెస్టిక్కి మనకి మినిమం 1.5 hours అంటారు. సో ఇది చాలా చిన్న ఫ్లైట్, అంటే 50 minutes ఫ్లైటే అనమాట. సో మేమైతే వచ్చాము. ఈ ట్రాన్స్ మాల్దీవియన్ ఎయిర్వేస్ ఉన్నాయి కదా, ఇవి సీ ప్లేన్ అనమాట. అండ్ ఇదంతా డొమెస్టిక్ టెర్మినల్. ఫస్ట్ సీ ప్లేన్ వస్తుంది, తర్వాత మనకి డొమెస్టిక్. ఈ బిల్డింగ్ కనిపిస్తున్నది కదా, ఇదేమో మొన్న మోదీ గారు వచ్చారు కదా, అప్పుడు ఇక్కడే అందరికీ వెల్కమింగ్ అయిందనమాట. సో ఇది మన రైట్ సైడ్కి వెళ్తే డొమెస్టిక్ చెక్ ఇన్ అవి చేయడానికి సేమ్ రూల్స్ ఉంటాయి. బ్యాగేజ్ అయితే 20 kgs అండ్ కేబిన్ ఓన్లీ 5 kgs ఉంటాయి. అండ్ వీళ్ళు కేబిన్ వెయిట్ కూడా చాలా పర్టికులర్గా ఉండాలని చెక్ చేస్తూ ఉంటారనమాట. అండ్ 1-2 ఫ్లైట్సే ఉంటాయి మోస్ట్లీ. దగ్గర ఐలాండ్స్కి అయితే బై స్పీడ్ బోట్ వెళ్ళిపోతారు, లేకపోతే రిసార్ట్స్కి అయితే సీ ప్లేన్స్. ఓన్లీ ఐలాండ్ హాపింగ్ అయితే మాత్రమే ఫ్లైట్స్ అనమాట. సో బ్యాగేజ్ ఇచ్చేసినాక ఇది ఈ సైడ్ నుంచి మనం సెక్యూరిటీ అనమాట. వెరీ స్ట్రిక్ట్ రూల్స్. మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నాట్ అలౌడ్. సో మేమైతే ముందుకు వచ్చేసాము. అండ్ ఇలాంటి ఫ్లైట్ అనమాట. మాదైతే ఇంకా 1 hour టైం ఉంది. సో మేమైతే సెక్యూరిటీ అంతా అయిపోయి లోపలికి వచ్చి కూర్చున్నాం. అరౌండ్ ఒక 40 minutes మా దగ్గర టైం ఉండేది. సో మా ఫ్లైట్ కన్నా ముందు ఇంకో ఫ్లైట్ వాళ్ళైతే వెళ్ళిపోయినాక ఫుల్ ఎయిర్పోర్ట్ అంతా ఖాళీ. ఫోటో సెషన్స్ పెట్టుకున్నాం. సో ఫుల్గా మాదే ఎయిర్పోర్ట్ అయిపోయినట్టు అనిపించింది. పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. అండ్ మాలాగే కొన్ని మంది అయితే వెయిటింగ్. ఫైనల్లీ మా ఫ్లైట్ అయితే వచ్చేసింది. చెక్ చేసి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనకి ఏరో బ్రిడ్జ్ కానీ బస్ కానీ రాదనమాట, దగ్గరే కదా, ఓన్లీ నడిచే. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వర్షం ఉంటే మాత్రం మనకి బస్ వస్తుంది. లైక్ రిటర్న్లో మాకు వర్షం ఉండేది, సో బస్ వచ్చింది. సో ఇది డొమెస్టిక్, దాని పక్కనే ఇంటర్నేషనల్, రెండు పక్క పక్కనే. బస్ ఓన్లీ మన ఎంట్రీ డిఫరెంట్ అనమాట. ఇదిగో మా ఫ్లైట్ వచ్చేసింది. చాలా చిన్న ఫ్లైట్, ఓన్లీ 10 rows అండ్ ఈచ్ సైడ్ 4 members అనమాట. ఈచ్ రోకి 4 members. అండ్ వీళ్ళ మ్యాండేటరీ రూల్ ఏంటి అంటే, ఇన్ఫాంట్తో ఐ థింక్ ఎవ్రీ ఎయిర్వేస్కి అదే రూల్. ఇన్ఫాంట్ ఎప్పుడు విండో దగ్గర లోపలే ఉండాలి, అలాయిలో కూర్చోకూడదు అనమాట. సో పాప అండ్ మా హస్బెండ్ ఒక సైడ్ కూర్చున్నారు, నేను బాబు ఇంకొక దగ్గర కూర్చున్నాము. అండ్ సేమ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ మన డొమెస్టిక్ ఫ్లైట్లో ఎలా అవుతాయి, ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఈ టైప్ ఆఫ్ ఫ్లైట్స్ మనకి స్మాల్ హిల్ స్టేషన్స్కి అప్పుడు ఉన్నాయన్నమాట. నేను ఎక్కడ చూశాను, లైక్ రాజమండ్రి, హైదరాబాద్కి కూడా ఇదే ఫ్లైట్ మంది ఉంటుంది. అండ్ నార్మల్ ఫ్లైట్స్కి వింగ్స్ మీద నడుస్తుంది కదా, ఇక్కడైతే ఈ ఫ్యాన్ మీద నడుస్తుంది. అండ్ నాకు విండో రావడం చాలా లక్ అనిపించింది, ఎందుకంటే ఈ వీల్స్ క్లోజ్ అవ్వడం అది నేను చాలా దగ్గరగా చూశాను. నాకు ఎప్పుడు ఫ్రంట్ సీట్లో వచ్చింది, లేకపోతే బ్యాక్. ఇప్పుడు మాత్రం ఎక్దమ్ కరెక్ట్ వీల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే వచ్చిందనమాట. చూడండి ఎంత బాగా క్యాప్చర్ అయిందా అనిపించింది అనమాట నాకు. ఇలా వింగ్స్ చక్కగా క్లోజ్ అవుతూ, ఇదంతా మాలే సిటీ. వెంటనే లైక్ టేక్ ఆఫ్ అవ్వగానే వీల్స్ అయితే క్లోజ్ చేసేస్తారు. ఎక్కుతూనే చక్కగా మనకి స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. షెడ్యూల్డ్ ఫ్లైట్ అయితే 50 minutesకి ఉండేది, బట్ మేమైతే 35 minutesలోనే చేరిపోయాము. వెదర్ అంతా బాగుందన్నారు. ఇది ఇంకా రిమోట్ ఐలాండ్ అనమాట. సో ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్, ఇదిగోండి ఇక్కడే టర్మినల్ అనమాట. సో వెరీ వాకబుల్ డిస్టెన్స్. అండ్ 1-2 ఫ్లైట్స్ ఇక్కడకు ల్యాండ్ అవుతాయి. సో వాళ్ళే తీసుకొచ్చేసి ఒకటే బ్యాగేజ్ క్లెయిమ్ ఏరియా కూడా ఉండేది. సో మంచిగా అందరం నడుచుకొని వచ్చాం. చూసుకొని లాక్ చేసేస్తూ ఉండేవారు. మనకి లైక్ హైయెస్ట్ హిల్ స్టేషన్లో ఎలా ఉంటే అలా అనమాట ఇది కూడా. సో వాళ్ళే మా బ్యాగ్ మాకు కనిపిస్తూ ఉండేది వాళ్ళు పెడుతున్నారు అని. సో బ్యాగ్ రిసీవ్ చేసేసుకొని మేము బయటకు వచ్చేసాము. అంటే పక్కనే జస్ట్ ఒకటే హాల్లా ఉంది. సో మన గెస్ట్లు ఎవరైనా ఉంటే ఇక్కడే వెయిట్ చేస్తారు. ఈ లోపల మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఆల్రెడీ వెయిటింగ్లో ఉండేవారు. సో ఆయనతో మేమైతే వెళ్ళిపోయామన్నమాట. హోప్ మీ అందరికీ నా వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయి అనుకుంటాను. మాల్దీవ్స్లో ఇంకా మీకు చూపిస్తూ ఉంటాను. సో అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ఫ్లైట్ మేము వచ్చిందే. నౌ టైమ్ టు సే బాయ్ బాయ్.